శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మరి సింహరాశి వారి గురించిన ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదండి. సింహరాశి వారు మీరు ఎప్పుడూ ముందున్నటువంటి నాయకులనే చెప్పాలి. మీరు నడిచినటువంటి దారిలో చాలామంది నడుస్తారు. ఇది చాలా వాస్తవం అండి. అలాగే కానీ ఈ యొక్క అక్టోబర్ 28 మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తరువాత ఒక సంఘటన మీ యొక్క హృదయాన్ని ఒక క్షణం నిలిపివేస్తుంది. జరిగేది తెలిసి మీరు ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా మారిపోతారు. అది సంతోషకరమా? లేదా పరీక్ష? ఇది నెమ్మదిగా ఒక రహస్యాన్ని విప్పుదాం. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో మరి ముందుకు వెళ్ళినట్లయితే సింహరాశి మరి చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే మరి మనకి సింహరాశి కిందకు రావడం జరుగుతుంది. ఈ సింహరాశి రాశి చక్రంలోనే 5వ రాశిగా ఉంటుంది. ఈ 5వ రాశి అయినటువంటి సింహరాశి వారు చాలా ధైర్యవంతులు. వీరికి ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. ఏ పని చేసినా కూడా ఇది ఈ యొక్క సింహరాశి వ్యక్తే చేయగలడు అని అనేలా వీరు ఏ పని చేసినా కూడా చాలా స్పష్టత ఉంటుంది. ఎవరు నలుగురు ఒక దారిలో నడుస్తున్నారు, నేను కూడా వారితో పాటే నడవాలి అని అనుకునే వ్యక్తులు కాదు. వీరి ఆలోచించే ఆలోచన, వీరి యొక్క ముందుకు వేసే అడుగనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా కూడా దానికి కొన్ని ముఖ్యమైన అర్థం ఉంటుంది. అలాగే సింహరాశి వారేంటంటే కొన్ని విషయాలలో వీరికున్న ఆత్మవిశ్వాసం కొందరికి అది గర్వంలా కనిపిస్తుంది. వీరికున్నటువంటి నాయకత్వ లక్షణం చాలా ప్రత్యేకమైంది. గౌరవానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ యొక్క సింహరాశి వారు. అదేవిధంగా ఎవరైనా వీరిని అగౌరవపరిచినా, వీరిని ఎవరైనా కూడా హర్ట్ చేసినా ఎంతకైనా కూడా తెగించి ముందుకు వెళ్ళి పూర్తిగా కూడా వారి యొక్క పతనాన్ని చూసేటువంటి వ్యక్తిత్వం కూడా వీరికి ఉంటుంది. కానీ ప్రస్తుతం వీరి మనస్తత్వంగా అది హఠాత్తుగా జరిగే మార్పులకు కొంత అసహనం కూడా కలుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు జరిగే విషయం మీ యొక్క చేతికి అందినటువంటి మార్పు. మీ యొక్క లోపలి సింహం యొక్క క్షణం వెనక్కు తగ్గుతుంది. తర్వాత మళ్ళీ గర్జిస్తుంది. కానీ ఈసారి కొత్త బలంతో ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా అంతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మీ నిర్ణయాలపై సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి మీరే. ఏదో పని చేయాలా వద్దా? ఎవరో వ్యక్తితో మాట్లాడాలా వద్దా? లేదా ఒక ఆఫర్ అంగీకరించాలా వద్దా? అన్నటువంటి ఆలోచనలో మీరు ప్రధానంగా ఉన్నారు. మీ మనసులో ఆ యొక్క ఆలోచన తిరుగుతూ ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏదో ఒక సందేశం, ఒక కాల్ లేదా సూటిగా ఎదురయ్యే పరిణామం మీ యొక్క ఆలోచనలకు సమాధానం ఇస్తుంది. కానీ అది ఊహించనటువంటి రూపంలో వస్తుంది. అది ఏమిటనే విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా పూర్తిగా తెలుసుకుందాం. మధ్యాహ్నం 2 తర్వాత జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోయే సంఘటన ఏంటంటే, మీకు తెలిసిన ఒక వ్యక్తి అనూహ్యంగా మళ్ళీ మీ జీవితంలోకి రావడం ప్రధానమైనటువంటి కారణం అని చెప్పాలి. లేదా మీరు వదిలేసినటువంటి ఒక అవకాశం హఠాత్తుగా తిరిగి తెరపైకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో గతంలో మీకు నష్టం చేసిన వ్యక్తి ఇప్పుడు మీకు సహాయం చేయటానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతాయి. ఈ పరిణామం మీ మనసులో ఆశ్చర్యం, ఆలోచన, భావోద్వేగం అన్నీ కల్పిస్తాయి. అయితే ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, అసలు ఇది ఎందుకు జరుగుతుందంటే గనక, సూర్యుడు మీ రాశిలో ప్రత్యేక స్థితిలో ఉన్నాడు. ఇది పూర్వజన్మ మూల్యాంకనం ముందుకు వచ్చే పరిస్థితి అనే శక్తిని తీసుకొస్తుంది. మీరు గతంలో వదిలేసిన విషయం ఇప్పుడు మీకు కావలసిందిగా తిరిగి వస్తుంది. అదే కారణంగా ఈరోజు మీకు అద్భుతమైనటువంటి మార్పు కూడా సూచిస్తుంది. అసలు ఈ ప్రభావాలు, ఈ పరిస్థితులన్నీ ఎవరి వల్ల జరుగుతాయి? లేదా ఎవరి వల్ల జరగవంటే, మీరు ఊహించినటువంటి వ్యక్తి, ఒక పాత స్నేహితుడు, పూర్వపు సహచరుడు లేదా సంబంధం ఉండి కూడా దూరమైనటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తుల ద్వారా అది ముందుకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా చెప్పాలంటే, మీకు ఏ విషయంలోనైనా సరే, మీకు మొదట వారు ఒక వార్త లేదా అవకాశం అందిస్తారు.
మొదట మీరు నమ్మలేరు. కానీ తర్వాత అది నిజమని మీరు గ్రహించిన తర్వాత మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇది ఇప్పుడే జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, గురువు మీ యొక్క రాశిపై దృష్టి వేసి ఉన్నాడు. ఇది పునర్ప్రారంభాన్ని సూచిస్తుంది. అలాగే శుక్రుడు మీకు మీ యొక్క వ్యక్తిగత సంబంధాలను పునరుద్ధరించాడు. అందుకే ఈ యొక్క మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆ క్షణం మీ యొక్క అదృష్టానికి కొత్త పుటను రాస్తుందనే చెప్పాలి. ఈ విధంగా ప్రత్యేకంగా జరగడం వలన మీ జీవితంలో కూడా అనేక మార్పులైతే జరగబోతున్నాయి. అవి ఏమిటని ఒకసారి గమనిస్తే, ప్రత్యేకంగా మీరు గతంలో కోల్పోయినది ఇప్పుడు తిరిగి మీ చేతికి అందబోతుంది. అది ఒక సంబంధం కావచ్చు, ఒక పని అవకాశం కావచ్చు, లేదా అంతరంగ శాంతి కావచ్చు. ఆ యొక్క ఆశ్చర్యం, ఆ యొక్క క్షణం మీకు ఒక కొత్త స్పార్క్ తెచ్చిపెడుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు కూడా అవుతుంది. అయితే మీకు ఇన్ని లాభాలు ఉన్నాయంటే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి. అవేమిటని ఒకసారి చూస్తే ప్రధానంగా మొదట లాభాలు. కొత్త అవకాశం తిరిగి రావడం, పాత అపార్థాలు తొలగిపోవడం, మీ యొక్క అదృష్టంలో పాజిటివ్‌గా కొన్ని ప్రత్యేకమైనటువంటి మలుపులు రావడం కూడా మీకు ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టే అంశాలుగా మనం భావించవచ్చు. అయితే మీకు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అవేంటంటే, మొదట చిన్న గందరగోళం లేదా ఆశ్చర్యం, పాత జ్ఞాపకాలు తలెత్తడం వల్ల మనసు కొంత అల్లకల్లోలమవ్వడం ఖాయం. ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోక తప్పదు. అయితే ఎన్ని గందరగోళాలు జరిగినా, ఏం జరిగినా కూడా మీకు ఊహించని యొక్క వ్యక్తి నుంచి వచ్చే ఆఫర్ కావచ్చు, లేదా ఊహించని వ్యక్తి నుంచి వచ్చే కొన్ని ముఖ్యమైన మీకు రావాల్సిన ప్రయోజనాలు కావచ్చు, ఎంతో ఆనందాన్ని, అలాగే కొత్త ఉత్సాహాన్ని కూడా అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఈరోజు మీకు ఇంత మంచి పాజిటివ్ అనుకూలత రావాలి అంటే, మీరు కొన్ని కొన్ని పనులు చేయాలి. ఉదయం సూర్యుడిని నమస్కరించి ఓం, హ్రూం, హ్రీం, హ్రౌం అనే మంత్రాన్ని, సూర్యాయ నమః అనే మంత్రాన్ని, అంటే ఓం, హరుం, హ్రీం, హ్రౌం అనే మంత్రాన్ని ప్రత్యేకంగా సూర్యాయ నమః మంత్రాన్ని జపించండి. పసుపు పూలతో దేవుడిని ఆరాధించండి. పేదవారికి పండ్లు లేదా బట్టలు లాంటివి దానం చేయడం వల్ల కూడా మంచి అనుకూలత వస్తుంది. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే ముందు నిమిషం నిశ్శబ్దంగా ధ్యానం చేయండి. మరింత అనుకూలతగా ఉంటుంది. అయితే సింహరాశి వారు ఈ యొక్క అక్టోబర్ 28 మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తరువాత మీ యొక్క జీవితంలో అనుకోని తలుపులు తెరుచుకుంటుంది. మొదట షాక్ అవుతారు. కానీ తర్వాత అది కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తుంది. ఆ క్షణం చిన్నదే అయినా దాని ప్రభావం చాలా పెద్దది. ఈరోజు ఆ యొక్క అనుభవం మీకు చెబుతుంది, దైవం ఎప్పుడు సింహం వెనకే ఉంది. కానీ సరైన సమయానికి కనిపిస్తుంది అనే విషయాన్ని మీరు ప్రధానంగా తెలుసుకుంటారు. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకొస్తాయి. మాకు ఎంతో సహకారంగా ఉంటుంది. ఇక ఈ వీడియోకి ఇంతటితో స్వస్తి. మరలా వచ్చే మరొక వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.